వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఏంటి పిచ్చిదానిలా నడుచుకుంటూ వస్తున్నాను అనుకుంటున్నారా? ఆ బ్యాగ్ ఏంటి అలా తగిలించుకున్నాను అనుకుంటున్నారా? బరువుగా ఉందని అలా తగిలించుకున్నాను లేండి, ఏమనుకోమాకండి. పిల్లల్ని ఎత్తుకుపోయేదల్లా ఉందా అనుకోమాకండి. నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. సో సత్తెనపల్లిలో ట్రైన్ ఎక్కడానికి వచ్చానమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో అక్కడ టైం చూశారు కదా, 11:13. సో ట్రైన్ అయితే వస్తూ ఉంది, ఆల్మోస్ట్ నియర్ ఉందన్నమాట. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా లక్కీగా సీట్ అయితే దొరికింది. బట్ సీట్ దొరికిందన్నమాటే కానీ నాకైతే నిద్రే పట్టలేదు. బోర్ కొట్టింది, చాలా బోర్ కొట్టింది. మాట్లాడడానికి ఎవరూ లేరు జర్నీలో తోడు. సో మా ఫ్రెండ్ అయితే ఉండింది కానీ తనకి వేరే దగ్గర సీట్ దొరికింది. ఇంకా సో నేను ఒక్కదాన్నే కూర్చొని బయట అంతా చూసుకుంటూ వెళ్ళాను. ఇంకా ఫోన్ కూడా చూడబుద్ధి కాలేదన్నమాట. సో ఎదురు చూస్తే నైట్ అంతా సికింద్రాబాద్ అయితే రీచ్ అయిపోయాం మార్నింగ్కి. ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి రెడీ అయిపోయాం. పర్పస్ ఏంటి అంటే, నేను ఇంటర్వ్యూ కోసం వచ్చానండి, జాబ్ పర్పస్కి హైదరాబాద్. సో అక్కడ రెడీ అయిపోయాము. ఇక్కడ నేను షోగా ఫోన్ మాట్లాడుతున్నాను అనుకోమాకండి, మా మదర్ కాల్ చేశారు అంతే. నేను హైదరాబాద్ వచ్చి కూడా 4 years అయింది. 2020లో వచ్చాను. ఇంకా చాలా రోజులు అయింది కదా, ఇంకా మొత్తం దారిలో ఉన్నవన్నీ ఇంకా చూసుకుంటూ వెళ్ళానమాట. హైదరాబాద్లో ఏం మారినా ఎన్ని మారినా మారందరిలో ఒక ట్రాఫిక్ అండి. అసలుకే భయం పడుతున్నాం లేట్ అవుతుందేమోనని. ఇంకా ఈ ట్రాఫిక్ అడుగడుగున సిగ్నల్స్, ఇంకా చాలా భయం వేసింది. బట్ టైంకే వెళ్ళాము. సో ఇంటర్వ్యూ రిజల్ట్ ఏమైంది అని అనుకుంటున్నారా? నాకు కామెంట్ చేయండి, నేను లాస్ట్లో రివీల్ చేస్తాను ఏమైందని. సో ఇంకా నేనైతే ఎవరికి చెప్పలేదు హైదరాబాద్ ఇలా వస్తున్నానని చెప్పి. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, మీకు తెలుసు, లాస్ట్ వీడియోలు ఎవరైనా చూసుంటే తెలుస్తుంది. సో నేను ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. దానికోసం మా చెల్లికి ఒక కాల్ చేసి ఒక ప్రాంక్ లాగా చేశాను అనమాట. మీరే చూడండి అది ఎలా మాట్లాడాను అనేది. ఇంట్లో అడ్రస్ ఎక్కడ, లొకేషను? అది నేను ఒకటి ఆర్డర్ పెట్టాను, అది హైదరాబాద్కి అయితే తొందరగా వచ్చిందంట. 1 గంటలో అలా డెలివరీ అయిద్దంట. కాదు, నీకు పెట్టాక చెప్తాను. 1 గంటలో ఒక పార్సల్ వచ్చింది, తీసుకో. సో అదనమాట, అలా మాట్లాడాను కాల్లో. ఒక ఆర్డర్ వస్తుంది నీ దగ్గరికి, తీసుకోమన్నట్లు అని చెప్పి, లొకేషన్ కావాలి అన్నట్టు చెప్పి అడిగాను. లొకేషన్ పెట్టాడు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఇంక తర్వాత మేము స్టార్ట్ అయిపోయామన్నమాట వాళ్ళ లొకేషన్కి. సో ఇంకా మెట్రో ఎక్కేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా చాలా డేస్ తర్వాత వచ్చా కదా అని చెప్పి క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఎవరినిరా నేను నేను ఎట్లా వచ్చా ఇక్కడికి? షాక్ సర్ప్రైజ్ ఇద్దామని. నన్ను మర్చిపోయావా? నన్ను మర్చిపో. మేము అక్కడికి వెళ్ళేసరికి అందరూ బయటనే ఉన్నారనమాట. సో మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, మా అన్వి, ఇంకా అందరూ బయటే ఉన్నారు. తనని ఎత్తుకొని మా చిట్టి తల్లిని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ తన రియాక్షన్ని నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను. బట్ కొంచెం కుదిరింది, కొంచెం కుదరలేదు. మన ఫ్రెండ్ ఉంది, చెప్పినా కదా హాఫ్ మైండ్ది. చూడండి వీడియో ఎలా తీసిందో, కొంచెం నిలువుగా, కొంచెం అదే రేషియో కరెక్ట్గా పెట్టలేదు. వీడియో షార్ట్ వీడియో లాగా తీసిందనమాట. నేను ఫుల్ వీడియోలో పెట్టుకుందాం అనుకున్నాను. సో అది ఇక్కడ తన రియాక్షన్ మీరే చూడండి. సో అదనమాట మా సిస్టర్ రియాక్షన్. చాలా హ్యాపీ ఫీల్ అయింది. నీకు ఇంటర్వ్యూ పాస్ ఆ ఫెయిల్ అని చెప్పాను కదా, పాస్ అండి, జాబ్ వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.